అందరికీ హాయ్ హలో. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఫ్యాన్ పెట్టుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి పచ్చి వాసన పోయే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇవి తొందరగా గోల్డెన్ కలర్ రావాలి అంటే కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మారతాయి. తర్వాత వీటిని ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఉడికించిన 4 కోడిగుడ్లు వేసి కొంచెం కలర్ కోసం కారం పొడి వేసి వేయించుకోవాలి. వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో బిర్యానీ మసాలా అయినటువంటి చెక్క, లవంగం, యాలుకలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేయించుకోవాలి. అలాగే 3 టమోటాలను తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి. చివరిగా కొంచెం బిర్యానీ మసాలాను యాడ్ చేయాలి. తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ను ఇందులో కలపాలి. వీటన్నిటినీ మరీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పడుతుంది. తర్వాత మనం ఉడికించుకున్న కోడిగుడ్డును కూడా ఇందులో కలపాలి. వీటన్నిటినీ 1 సెకండ్ పార్ట్ అలా పక్కన ఉడికించుకున్న బాస్మతి రైస్ ఇందులో సన్నగా ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. తర్వాత మనం కలర్ కోసం కొంచెం పసుపు నీళ్లు యాడ్ చేయాలి. ఒక 3 నిమిషాలు రైస్కు బాగా దమ్ పడుతుంది. అంతేనండి, బిర్యానీ సిద్ధం.